మొత్తానికి ట్రంప్కు శాంతి బహుమతి వచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాసలు పెట్టుకున్నారు. నేడు శాంతి దూతను ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా యుద్ధాలను ఆపానంటూ ఛాన్స్ దొరికిన ప్రతిసారి డప్పు కొట్టుకుంటున్నారు. నోబెల్ ప్రైజ్ కోసం రాత్రి పగలు తేడా లేకుండా కలలు కన్నారు. చివరికి నోబెల్ అయితే రాలేదు, కానీ మరో శాంతి బహుమతి వచ్చింది. దీంతో ట్రంప్కు నోబెల్ రాకున్నా కాస్త ఊరట దక్కిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫీఫా తొలి శాంతి బహుమతి లభించింది. నోబెల్ శాంతి ప్రైజ్ కోసం పగలు రాత్రి కలలుగంటూ వచ్చిన అత్యున్నత పురస్కారం అందలేదు. అయితేనేం మరోసారి పురస్కారాన్ని దక్కించుకున్నాడు. నోబెల్ రాకపోతేనేం ఏదో ఒక బహుమతి వచ్చిందిగా అనుకునేలా ఫీఫా తొలి శాంతి అవార్డు వచ్చింది. 2026లో జరగనున్న ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సంబంధించి వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో డ్రా కార్యక్రమాన్ని ట్రంప్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలి ఫీఫా శాంతి బహుమతిని ట్రంప్కి ఇస్తున్నట్లు ఫీఫా అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో ట్రంప్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచే ఫీఫా శాంతి బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు నవంబర్ 5న ప్రపంచ ఫుట్బాల్ బాడీ అయిన ఫీఫా ప్రకటించింది. ప్రపంచ శాంతి కోసం తీవ్రంగా శ్రమించే వారికి ఈ బహుమతులు అందజేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా ఈ ఏడాది తొలి ఫీఫా శాంతి బహుమతిని ట్రంప్కు అందజేస్తున్నట్లు ఫీఫా అధ్యక్షుడు ప్రకటించారు. వచ్చే ఏడాది వేసవిలో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభ సమయంలో ఈ అవార్డును అందజేయనున్నారు. ఏదైతే ఏమైంది, కొంచెం ఆలస్యమైన 2025లోనే ట్రంప్ తీపి కబురు అందుకున్నారు. ఈ అవార్డు రావడంపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తన జీవితంలో లభించిన గొప్ప అవార్డని ఆయన అన్నారు. తన చర్యలతో ఎన్నో దేశాల మధ్య యుద్ధం ఆగిపోయాయని, ఇంకొన్ని దేశాల్లో యుద్ధం ప్రారంభం కాకముందే ముగిశాయన్నారు. ఈ అవార్డులకు మించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ చెప్పారు. అయితే అవార్డు ప్రకటనపై దుమారం చెలరేగింది. అవార్డు ఏకపక్షంగా ప్రకటించారంటూ విమర్శలొస్తున్నాయి. మొత్తం 37 మంది సభ్యుల పాలక బోర్డు అయిన ఫీఫా కౌన్సిల్ అనుమతి లేకుండానే ఫీఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో ప్రకటించారంటూ ఆరోపణలు వస్తున్నాయి.